విఘ్నత అయిపోయింది. ఇక ప్రజల విఘ్నత అన్నమాట. ప్రజల విఘ్నత మీదకి పాపం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వదిలిపెట్టారు నిర్ణయాన్ని. ఏ విషయము అంటే ఆయన వారం వారం ఒక వార పలుకులు పలుకుతూ ఉంటారు కదా, వారాంతపు పలుకులు. ఆయన ఏం చెప్తాడంటే ప్రజల విఘ్నతకి మరోసారి పరీక్ష పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెడుతున్నటువంటి మోసపు పరీక్షల్లో గెలుస్తారో లేదో ప్రజలే తెలుసుకోవాలట. ఇది ప్రతిసారి అడ్డసత్యాలతో, అసత్యాలతో, మోసపు ప్రచారాలతో, దుర్మార్గ ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తూ వచ్చాడు. కానీ ఈసారి కూడా అలాగే ట్రై చేస్తున్నారు. ప్రజల బలహీనతల మీద ఆడుకోవడం ఆయనకి ఇది అది అంటూ నానా రకాల అవస్థలు పడటం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళలో భయం మొదలైంది, అది పతాక స్థాయికి చేరింది అని. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి వాయిస్లో చెప్పాలంటే మేవే గన్, వీళ్ళ ఉద్దేశం మావీ గన్. మావీ గన్ను అసలు పనికి మాలింది, నవ్వుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు అని చెప్తాడు. మళ్ళీ దాని గురించే పదే పదే ప్రస్తావిస్తారు. అంటే భయం, పొరపాటున కొంతమంది నమ్ముతారేమోనని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల మోసపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, దాని గురించి కూడా రాయొచ్చుగా. మనం నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం, అది ఇవ్వలేదుగా. అంతకుముందు రుణమాఫీ చేస్తామన్నాం, అది చేయలేదుగా. చేశారా? 2 విడతలు ఇచ్చేసి ఏది ముందు మీరు కట్టండి, మీ డబ్బులు మీకు వెనక్కి ఇస్తాం 4 విడతల్లో అని చెప్పేసి ఆపేశారుగా. అయినా మరి నమ్మారుగా 19 తర్వాత 24లో మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డికి పెట్టుకోకూడదంట. అలాంటి నమ్మకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోకూడదు. టీడీపీ, బీజేపీ, ఇంకా వీరేదో జనసేన, వీళ్ళందరూ మాత్రం పెట్టుకోవచ్చు. కులాల కంపు ఏదో చెప్తాడు, ఇక కులాల కంపు అని. మరి ఇదే ఇప్పుడు సాక్షి మీడియాలో కాపు కులం, కాపు యువకుడు అని పెట్టడాన్ని మనలాంటి వాళ్ళందరూ కూడా సమర్థించట్లేదు కదా. తప్పు కదా అది. యువకుడు మృతి లేదంటే వ్యక్తి మృతి. ప్రతిసారి ఇలా ఎందుకు రాస్తున్నారండి? అదేదో పెద్ద ఈయన ఎప్పుడు చెయ్యనట్లు. మరి దళిత డాక్టరు ఏంటి? దళిత డాక్టర్ సుధాకర్ గారు ఏంటి? ఆ రోజున కుల చిచ్చు అనుకుంటా బయలుదేరుతుంటారు వీళ్ళు. చర్చలు ఏందో చర్చలు, ఎవడికి చర్చలు? కూర్చొని అవతలవాడి మీద పడి ఆడవటమే చర్చలా ఏ ఛానల్లో అయినా? మరి ఏమిటిది? ఆ రోజున అడగలేదే? ఆ రోజు నీకు పత్రికా విలువలు గుర్తు రాలేదే? అంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని నువ్వు తమలపాకుతో ఒకటంటే వాళ్ళు తలుపు చెక్కతో 100 అనేసరికి పాపం మైండ్ బ్లాక్ అయిపోయి అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కులం మతానికి ఆధారయ్యొద్దు, తెలంగాణ ప్రజలు మాత్రం ఇవ్వచ్చు. ప్రతిసారి ఇదే ఏడుపు. 2019 నుంచి ఇప్పటిదాకా, దానికి ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో కులం కంపు ఎక్కువ. నేను ఒకటే అడుగుతున్నాను బాబు నాయన, మీ ఛానల్లో ఏ కులం వాళ్ళకి ఎక్కువ ఆధిపత్యం ఇస్తున్నారు నాయన? చెప్పండి. ఏదో పెద్ద అంటే ఇవన్నీ శుద్ధులు చెప్పడానికి మాకు కాదు అంటమా? కులం గురించి మీరు మాట్లాడటం ఏంటి? కులం గురించి నాయన వేరాకీ గారు కులం గురించి మీరు మాట్లాడటం ఏంటి? అంచేత మూసుకొని ఉంటే మంచిది. కులం గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాబట్టి కదా. మనం అమలు చేయనటువంటి నిబంధనలు, నియమాలు, సంప్రదాయాలు, నైతిక నియమావళి అవతల వాళ్ళు కోరుకోవటం ఏంటి? మీ ఇంట్లో ఏమైనా మీరు కులాంతరం ఏమైనా తగలబెట్టారా? చేశారా? చేయలేదు కదా. మరి మిగతా వాళ్ళని చేయమని చెప్తారా? మీ ఇంట్లో మాత్రం 1-2 పిల్లలు కనొచ్చు, మిగతా వాళ్ళు మాత్రం 100 కొద్దీ కనేసేసి అడక్కను ఒకళ్ళు రోడ్ల మీద. ఇదే నా పాలసీ. దీని గురించి అడగవా? P4 అట. P4 ఏమైంది? ఆ P4 ఏది ఇప్పిస్తే అందరు బతుకుతారు కదా. P4కి ఏంటది? బంగారు కుటుంబం మార్గదర్శి. ఎన్ని కుటుంబాలైనా ఎంతమంది మార్గదర్శులు తయారు చేశారు? ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? ఎంతమందికి 3,000 ఇస్తున్నారు నెలకి? ఇది అడిగే దమ్ము లేదు. కానీ నీకు ఇలా అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి కులాలు చిచ్చు పెడుతున్నాడు. అసలు ఎందుకు దీనికి మళ్ళీ రీజనింగ్ ఒకటి. గత ఎన్నికల్లో కాపు కులం అంతా గంపగుత్తగా టీడీపీ, జనసేన కూటమికి వేసిన సంగతి ఓట్లు తెలిసిందే అట. నువ్వెవడి కన్ఫర్మ్ చేయడానికి? వాళ్ళందరూ వేసేసారని. మరి జగన్మోహన్ రెడ్డికి పడిన 40% ఓట్లు 39.78% ఎవరు వేశారు? అందరూ, అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీలకు వేస్తారు. నువ్వు చెప్పినట్టుగా అందరు గంపగుత్తగా ఎవడేయడు. నువ్వు అనుకో మేము ఇవ్వడం అభ్యంతరం పెట్టాం, ఓకేనా? వాళ్ళు వేశారు కాబట్టి మనం ఈ ఇద్దరిలో అంటే చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కుదరకపోవడంతో ఓటర్లో ఐక్యతని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నాడు అట.
ఎవడయ్యా ఓటర్లు నాకు అర్థం కాదు. ఎవరు ఓటర్లు? ఎవరు ఓటర్లు? ప్రతి 5 ఏళ్ళకి అటు ఇటు మారేవాళ్ళు ఓటర్ల. నువ్వు ఎలా చెప్తావు వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళకే ఓట్లు వేస్తారని? ఎవడు చెప్పాడు? సాలిడ్ ఓటు బ్యాంకు. ఎన్ని సాలిడ్ ఓటు బ్యాంకు? అసలు ఆ పడ్డ ఓట్లు ఎన్ని? అర్ధరాత్రి జరిగిన అద్భుతం ఏంది? దాని గురించి ఒక సంపాదకీయం రాయమ్మా నీకు చేత అయితే రాయి. కరెక్ట్గా ఓట్ల మధ్యలో తేడా ఆ రాత్రి మాత్రమే అని మనం డేటా ఆధారంగా కూడా మాట్లాడాం కదా. కూటమికి జగన్మోహన్ రెడ్డి మధ్య ఓట్ల తేడానే ఆ రోజు అర్ధరాత్రి జరిగిన అద్భుతం. కరెక్ట్గా అర్ధరాత్రి పోలైన 8 నుంచి తెల్లారుదాం 4 దాకా పోలైన ఓట్ల శాతమే ఆ తేడా. అది ఎలా సాధ్యం? రాయి నువ్వు. ఏదో పెద్ద ఓటింగు, ప్రజాస్వామ్య ప్రక్రియ వీటి గురించి మాట్లాడుతున్నావు కదా. గత ఎన్నికల్లో వాళ్ళు వేసారు వీళ్ళు వేసారు, ఎవరికీ నమ్మకం లేదు నాయన. అందుకనే ఇలా అనుకుంటున్నారు. నిజంగా కనుక జరిగింది అది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవటానికి నానా రకాల కుట్రలు. అసలు జగన్మోహన్ రెడ్డి వెంట మావిగన్నని రాగానే ఎవరు నమ్మలేదట. తర్వాత ఏమో ఊరికే అన్నాళ్లే అన్నారట. ఇప్పుడేమో బలంగా నమ్ముతున్నారు అని చెప్తూనేనేమో మళ్ళీ ఆ పార్టీలోనే నవ్వుకుంటున్నారు. అంధభక్తులు ఉన్నారు. నువ్వు కాదు అంధభక్తుడివి, నువ్వు అంధభక్తుడివి కాదు, అంధ బానిసవేమో అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పథకం పలానా ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక పథకం వచ్చిందంటే ఆహా ఓహో అని కీర్తిస్తున్నారు కదా. సంజీవని అనే ఒక ఆరోగ్య కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తాలూకుది. అది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు కదా. దాని గురించి రాయొచ్చుగా. ఏదైనా కార్యక్రమం మంచిదే, అంతవరకు ఓకే. భజన ఏంది భజన? నిన్నగాక మొన్న ఒక యువ నాయకుడు, యువ ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్ళు అయిందట. దానికి ఇది నిజంగా ఆయనైతే ఆ రాజకీయాల్లో అసలు ఆయన కేస్ స్టడీ బాగా ఎదిగాడంటే అవునవును. మనం అమ్మో అసలు ఆయనే ఏం లేదండి, టీడీపీలో బాగా చూశాడు, చంద్రబాబు నాయుడు గారిని బాగా దగ్గర నుంచి చూశాడండి. అందుకని నేర్చుకున్నాడండి. ఏంటి నేర్చుకోవటం? 30 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, 30 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రిగా మారి, 25 ఏళ్ళు అయింది ప్రధానమంత్రిగా మారి, 12 ఏళ్ళు అయింది ప్రధానమంత్రిగా మారి, నెహ్రూ రికార్డు బద్దలు ఇలాంటివి చూసి మనం కూడా రాజకీయాల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి ఎటు 20 అని పెట్టించుకుంటున్నాం. కేస్ స్టడీనా? ఎదిగిన విధానం కేస్ స్టడీనా? బ్రీఫ్డ్ మీ ఇలా ఎదగాలనేది కేస్ స్టడీనా? ఇదే మీ పత్రికలు, మీ ఛానల్లో మీరు చెప్పేది ప్రజలకి? దీన్ని మేము నమ్మాలా? వీటిని విధానాలు అంటారా? లేదు, ఇప్పుడు ప్రజలు మారిపోయారు. మరి మారిపోయినప్పుడు నువ్వు చేసేదేమో అద్భుతమైన వ్యూహం, అవతలోడు చేసేది మోసమా? ఇలా అడగాలనిపిస్తుంది. నువ్వు కాపు కులం దాన్ని రచ్చగొట్టారు సాయి కృష్ణ అంటున్నావు కదా. ఆ రావణ్ అనే యూట్యూబర్ని అరెస్ట్ చేసి వరుసగా కేసులు పెట్టి పంపిస్తుంటే మనోడు ఏమైనా బాధపడుతున్నాడు? మన సహపాఠి బలహీనమైన కేసులు. ఇదిగా వీళ్ళందరూ మనలాంటి వీడియోలు చూసే మనం మొన్న పెడుతున్నాం కదా. మన వీడియోలో వాళ్ళందరూ చూస్తారు, మీకు తెలియదు. బలహీనమైన సెక్షన్లు పెడుతున్నారేమో. పోలీసులు బలహీనమైన సెక్షన్లు, బలమైన సెక్షన్లు ఉండవు. అవతలోడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సెక్షన్లు నమోదు చేయాలి. కంప్లైంట్లో ఒకటి రాసి సెక్షన్ ఇంకోటి పెడితే కోర్టు అసలు కేసే కొట్టేస్తుంది, సరిపోతుంది. అప్పుడు తిక్క కుదురుతుంది. అర్థమైందండయ్యా? వీటి గురించి ఆలోచించండి. మీరు ప్రత్యర్థిని పకడ్బందీకి రిగించాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలనేది లీగల్ నిపుణులని మైండ్ ఉన్నవాడిని పట్టుకోండి. అంతేగాని పార్టీకి భజన చేసేవాడిని కాదు. ఇది వదిలేసి వారం అయ్యేసరికి ఒక్క పలుకు ప్రజెంటెడ్ బై అంటే కుదరదమ్మా. వాళ్ళు చేసేదేమో వ్యూహమా, ఈయన చేసేదేమో మోసమా, దుర్మార్గమా? ఇది ఎలా? అందుకే ప్రతి వారం ఈ వాయింపుడు.